హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన పేరుతో 5 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రజాపాలన అప్లికేషన్ నింపడం గురించి మరియు అప్లికేషన్లపై ఉన్న ప్రశ్నలకు సమాధానాలను ఇదివరకటి వీడియోలో తెలపడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూడండి. నేను ఆ వీడియోలకి సంబంధించిన లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మహిళల కోసం మరో పథకం అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు సాయం అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా 2500 రూపాయల సాయం అందించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు అప్లికేషన్స్ అయితే బాగానే వచ్చాయి. ఒక్కో ఇంటి నుండి 2 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇంతకుముందే అభయహస్తం ప్రజాపాలన మార్గదర్శకాలలో ఒక ఇంటి నుండి 2 దరఖాస్తులు ఒక పథకం కోసమే వస్తే ఆ ఇంట్లో ఒకరు మాత్రమే పథకానికి అర్హత పొందుతారు అనేది సీఎం తెలిపారు. అంతేకాకుండా పథకాల కోసం సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎవరైనా అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.